తెలుసు ఇది కాంగ్రెస్ దత్తపుత్రిక ఇది పేపరు. దీని మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఇది నిజాలు రాసుకొత్తదని మనం ఎక్కువ ఆశలు కూడా పెట్టుకోవద్దు. ముందే మన మైండ్ ప్రిపేర్ కావాలి. ఇది ఒకటి రాసిందంటే దానికి వ్యతిరేకంగా ఉంటది అని మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి రోగాల విషయంలో మాత్రం కాదు. రోగాల విషయంలో కాకుండా కాంగ్రెస్ సంబంధించిన వార్తల విషయంలోనే దీనికి మనం అపోజిట్ గా ఆలోచించుకోవాలి. ఇక పైలం కరోనాపై అలర్ట్ గా ఉండాలని కేంద్రం సూచన. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయేది పండుగల సీజన్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని, కొత్త వేరియంట్ కేసులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయించాలని సూచించింది. JN1 వేరియంట్ కేసులు ఇండియాతో పాటు మొత్తం 38 దేశాల్లో నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ బారిన పైన వారి సంఖ్య 1828కి చేరింది. కేరళలో కొత్త వేరియంట్ కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ తెలిపారు. ఇప్పటి వరకు నమోదు కాకపోతే కొత్తగా నమోదు కావని గ్యారంటీ లేదు, కానీ మాస్కులు తప్పకుండా పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, అదే విధంగా చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కట్టుకోండి. నేను మొన్నటి వరకు కూడా నేను మాస్క్ వాడినా, ఈ అందరు తీసేసే వరకు మనమే కొత్తగా కనబడతానేమో నేను తీసేసిన. దయచేసి అలర్ట్గా ఉండండి. కరోనా అనేది అది కనిపించని మహమ్మారి. దోమైనా చీమైనా కనబడుతుందేమో కానీ అది కనబడదు, కంటికి కనబడతలేదేమో అనుకొని మనం అజాగ్రత్త పడద్దు. కేసీఆర్ గిట్లనే అని మోసం పోయిండు. బతుకుంటే బచ్చల కూర తింటాం, ఏ గదేమున్నదండి, ఒక పారాసెటమాల్ వేస్తే కథం అయిపోతుంది. పెద్ద ఐరాణ పడద్దు మనం. ఆయనకేంది, ఆయన ఇంతకెళ్ళి వెళ్ళేటోడు కాదు కాబట్టి ఆయన ఎన్నో మాటలు చెప్పిండు. ఇక ఆయన లెక్కనే అనుకుంటా షాతిర్చుకొని పోతే వాడేం బాహుబలి కాదు కనిపించడానికి, లేదా కాలకేయుడు కాదు, కనిపించని వైరస్ అది అసలు ఎవరు కంటికే కనిపించదు కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఇప్పటికే ఏంది దగ్గర దేశవ్యాప్తంగా 1828 మంది కరోనా బారిన పడ్డారట. కొత్త వేరియంట్ వస్తుంది పడ్డారు. అంతకుముందేమో కరోనా తర్వాత కోవిడ్ రెండో వచ్చినాయి, పేర్లు మారుకుంటూ పోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చిందట. అది రాష్ట్రంలోకి రాలేదని మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు. కానీ దానికి అడ్డం పండేటోడు ఎవరు లేడు. ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ అడ్డం బండి ఆపేది లేదు. వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళ మాయలో పడి మనం ఆగొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వచ్చిన తర్వాత చేతులు కడుక్కుంటాం, వచ్చిన తర్వాత మాస్కులు పెట్టుకుంటాం, వచ్చిన తర్వాత చేతులు కడుక్కుంటాం అంటే కుదరది. ఇప్పటించెల్లే అవసరమైతే ఈ క్షణం నుండే మాస్కులు లేని బయటికి పోకండి, ఎవరికి షేకండి ఎక్కండి. ఎందుకంటే అది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ పోతూనే ఉంటుంది కదా. ఒక్కసారి అంటుకున్నదంటే ఇక దాని తీవ్రతను మనం ఆపలేం. మళ్ళీ 5-6 నెలలు పడుతుంది. అప్పటి వరకు ఎగిరిపోయేటోళ్ళు ఎగిరిపోతే అది పెద్ద బాధ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం.